ల్యాండ్ పార్టీ శ్రీ అశోక్ హోంగార్డ్ నేతృత్వంలో ముందుకు నడుస్తున్నది. వారి ముందుకు నడుస్తున్నాయి. వైపున కుడివైపున అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన అతిథులు వీరందరి ముందు పథ సంచలనాన్ని మరొకసారి మనం తిలకించబోతున్నాం. శ్రీ ఏ మధు ఇచ్చినటువంటి ఈ పథ సంచలనంలో 10 బృందాలు పాల్గొంటున్నాయని మనవి చేశాం. స్పెషల్ పార్టీ కంటింజెంట్ కమాండర్ ఎస్ జాఫర్ ఆర్ఎస్ఐ, అసిస్టెంట్ కమాండర్ శ్రీ డి శ్రీనివాసులు ఏఆర్ఎస్ఐ, ఏఆర్ కంటింజెంట్ కమాండర్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఆర్ఎస్ఐ, అసిస్టెంట్ కమాండర్ శ్రీ శివశంకర్ ఆర్ఎస్ఐ, హోంగార్డ్ విమెన్ కంటింజెంట్ కమాండర్ పి ప్రభావతి హోంగార్డ్, కంటింజెంట్ అసిస్టెంట్ కమాండర్ పి గాయత్రి హోంగార్డ్, సివిల్ పీసీ విమెన్ కంటింజెంట్ కమాండర్ విషేంద్ర బాబు, అసిస్టెంట్ కమాండర్ డి ఎస్ఐ హోంగార్డ్, హోంగార్డ్ కమాండర్ ఎస్ సిరాజ్ బాషా, అసిస్టెంట్ కమాండర్ డి హుసేన్ పేరా, సివిల్ పీసీ మెన్ కమాండర్ గోపాలుడు ఎస్ఐ, అసిస్టెంట్ కమాండర్ తిరుపాల్ నాయక్, ఎన్సీసీ బాయ్స్ కమాండర్ ఎం దేవీవర ప్రసాద్, అసిస్టెంట్ కమాండర్ డి శ్రీనాథ్, ఎన్సీసీ గర్ల్స్ కమాండర్ సి స్వప్న, అసిస్టెంట్ కమాండర్ బివై ఉషా, గురుకులం కమాండర్ ఎస్ సిరి, అసిస్టెంట్ కమాండర్ సిహెచ్ అమూల్య, గురుకులం బాయ్స్ కమాండర్ టి నాగ చైతన్య, అసిస్టెంట్ కమాండర్ బి గౌతమ్ పథ సంచలనం చేస్తూ మాన్య మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఈ పథ సంచలన మైదానం నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని మరొకసారి మనం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులు. శకటాల్లో ప్రదర్శనలో భాగంగా ముందుగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మాజీ సైనికుల కంటింజెంట్ 75 సంవత్సరాల నవ జవాను కమాండర్ కెప్టెన్ శేఖన్న నాయకత్వంలో ప్రభుత్వ పథకాల శకటాల ముందు మాజీ సైనికుల పతాకం కదిలి వెళుతోంది. త్రివర్ణ పతాకం పట్టుకున్నటువంటి కెప్టెన్ శేఖన్న గారు, వారి వెంట సాయుధ దళాలు యుద్ధ సమయంలో, శాంతి సమయంలో దృఢ సంకల్పం, ఏకాగ్రతతో దేశానికి సేవ చేసినటువంటి ఆర్మీ, వైమానిక నౌకా దళాలకు సంబంధించినటువంటి సైనికులు అహర్నిశలు దేశ సరిహద్దు సైన్యాన్ని గుర్తు చేస్తూ ఆ సైన్యాల్లో పాలు పంచుకొని